హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్థిక సంవత్సరం 2024లోని థర్డ్ క్వార్టర్కి సంబంధించిన షేర్ మార్కెట్ యొక్క ఫలితాలని చూద్దాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా చాలా ముఖ్యమైన మన మార్కెట్లోని ప్లేయర్స్. అంటే మన మార్కెట్ని మేక్ చేస్తారు లేకపోతే బ్రేక్ చేసే సత్తా ఉన్నవాళ్ళు. ఓవరాల్గా మన షేర్ మార్కెట్ యొక్క సెన్సెస్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2023 మధ్యన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళ స్టేక్ని తగ్గించుకున్నట్టుగానే తెలుస్తుంది. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 15.99% ఉండేవాళ్ళు కాస్త 15.96%కి తగ్గించుకున్నారు. కాకపోతే ఈ 3 నెలల్లోనే దాదాపు 55,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర నుంచే మార్కెట్స్లోకి వచ్చాయని తెలుస్తుంది. అలానే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇదివరకు 18.4% ఉన్న వాళ్ళు కాస్త 18.19%కి స్టేక్ని తగ్గించుకున్నారు. కానీ అక్కడ కూడా 50,580 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లభించినాయి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే 2015తో కానీ పోల్చి చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో 50% ఉండేది కాస్త కేవలం 12%కి పడిపోయింది. ఇంతలా పడిపోవడం అంటే అది చాలా మంచి విషయమే. సో మన దేశంలోని స్టాక్ మార్కెట్స్ని ఎక్కువ మోతాదులోని చాలా ప్రాముఖ్యతని వహిస్తూ ఇటువంటి ప్లేయర్స్ అనే వాళ్ళు మేక్ చేస్తారు, బ్రేక్ చేస్తారు అని తెలియపరిచాను కదా. అయితే వీళ్ళు ఒక కంపెనీ ఒక స్టాక్ని కానీ ఆర్ ఒక రంగానికి సంబంధించిన కంపెనీస్ని ఎంచుకోవడంలోని చాలా జాగ్రత్తని వహించి ఎన్నో రకాల విషయాల్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీస్ బాగా పనితీరుని చూపిస్తే మాత్రమే అందులోకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తారు. అందుకని మేము ఎప్పటికప్పుడు సిరీస్ యొక్క భాగంగా అసలు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ని ఏ కంపెనీస్లో పెంచుకున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది అనే విషయం మీద అప్డేట్తో వస్తూనే ఉంటాం. సో ఈ రోజు ఈ వీడియో ద్వారా 3 కంపెనీస్ని మేము ఎంచుకుని మేము ముందుకు వచ్చాం. వీడియో యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. అండ్ గత క్వార్టర్లోనే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో 2% కన్నా ఎక్కువ స్టేక్ని పెంచుకున్నట్టుగా తెలుస్తున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతే తెలుసుకుందామా అసలు ఈ విశేషాలు ఏంటనేది. కానీ తెలుసుకోవడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏం చేయాలండి, వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. సో మొదటి కంపెనీ గురించి చూద్దాం. సో ఈ కంపెనీ వాళ్ళు మన దేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా సోలార్ ఈపీసీ, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సొల్యూషన్స్ని అందిస్తున్నారు. అయితే వీళ్ళు 28కి పైగా దేశాలలోనే ఇటువంటి సేవల్ని అందిస్తున్నారు. అంతర్జాతీయ లెవెల్లో కూడా వీళ్ళు అందిస్తున్న సేవలతో పాటు సోలార్కి సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ సేవల్ని కూడా అందించడంలోని ప్రాముఖ్యమైన పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కానీ చూసినట్టయితే సోలార్ ఈపీసీలో సంబంధించి వీళ్ళు నంబర్ 1 పొజిషన్లోనే ఉన్నారు. సో వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తారు, వీళ్ళ యొక్క వినియోగదారులకి వీళ్ళు అందించే సేవలు మొత్తం ఒక డిజైన్ని వీళ్ళే తయారు చేసి ఆ డిజైన్ని పనిచేస్తున్నంత వరకు కమిషన్ చేసి అక్కడే ఇన్స్టాల్ చేసి తర్వాత కావాల్సిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సేవల్ని కూడా అందిస్తున్నారు. అయితే లార్జ్ స్కేల్ మరియు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డిజైన్స్ చేయడం, ఇంజనీరింగ్ చేయడం, మెటీరియల్ కావాల్సింది కొనడం, అటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం, బిల్డ్ చేసిన వాటి యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళే ఒకే చోట అందిస్తారు. వీళ్ళు ప్రపంచంలోనే కానీ చూసినట్టయితే సోలార్ ప్రాజెక్ట్స్ అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ అయిన అబుదాబి ప్రాజెక్ట్ 1177 మెగావాట్ పీక్. సో దీంట్లోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ని వీళ్ళే నిర్మిస్తున్నారు. అండ్ అలానే మన దేశానికి సంబంధించి 2 మేజర్ అయిన ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్లోని 3 గిగావాట్ పైన ఉన్న కెపాసిటీ కావాల్సిన సేవల్ని కూడా అందిస్తున్నారు. ఇందులో కావ్డా గుజరాత్లో జరిగే ఇన్స్టలేషన్ దేశంలోనే అతిపెద్ద ఇన్స్టలేషన్. అయితే ఈ కంపెనీలోని సెప్టెంబర్ 2023లో చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కేవలం 3.81%ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు కాస్త 9.75%కి పెంచుకున్నారు వాళ్ళ స్టేక్ని. అదే పీరియడ్లోని ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 8.5 ఉండే వాళ్ళు కాస్త 11.91%కి పెంచుకున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే కొంతమంది ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకున్నారో వాళ్ళ పేర్లు చెప్తాను. గోల్డ్మన్ సాక్స్ ఇండియా ఈక్విటీ పోర్ట్ఫోలియో, ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ లిమిటెడ్, ట్రూ క్యాపిటల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళే. అయితే వీళ్ళు పెంచుకోవడానికి గల కారణాలు ఏంటి? మొట్టమొదటిది, ఈ కంపెనీ యొక్క ఈపీసీ ఆర్డర్స్ పెరిగాయి. మన ప్రభుత్వం వాళ్ళు కూడా 2030 కల్లా 500 గిగావాట్ల కెపాసిటీ ఉండాలి అని, అందులోనూ సోలార్ కెపాసిటీ దాదాపు 60% వరకు ఇందులోనే కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక ప్రణాళికని వేసుకున్నారు. సో దీనివల్ల ఈ కంపెనీకి మంచి లాభం కానీ ఎదుగుదల అవకాశాలు కానీ చాలా వరకు వస్తాయి. ఈ కంపెనీ యొక్క ఆదాయం పరంగా అసలు ఎలాగా అనేది చూద్దాము. ఆర్థిక సంవత్సరం 2024 Q3 కల్లా ఈ కంపెనీ యొక్క అంతర్జాతీయంగా వీళ్ళు అందించే ఈపీసీ
సేవల నుంచి వచ్చేది 56 కోట్లు. అదే డొమెస్టిక్లో వీళ్ళు అందించే ఈ ఈపీసీ సేవల నుంచి 470 కోట్ల వరకు వస్తుంది. అండ్ ఇదే సమయంలోని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నుంచి వచ్చేది 57 కోట్లు. అంటే వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలోని 90% ఈపీసీ సేవల నుంచి వస్తే 10% ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళ బలాలేంటి? ముందు చెప్పినట్టుగానే బలమైన ఆర్డర్ బుక్ అండ్ అంతర్జాతీయంలో కూడా ఎక్స్పాన్షన్ చెయ్యాలి అనే ప్రణాళికల్ని వేస్తున్నారు. ఈ క్వార్టర్లో కొత్త ప్రాజెక్ట్స్ అయినా 2400 కోట్ల వరకు వీళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఇలానే ఇదే ఆర్థిక ఇయర్ని కానీ తీసుకున్నట్టయితే 2 రెట్ల ఆర్డర్ వాల్యూ అంటే 11 ప్రాజెక్ట్స్ ద్వారా ఇంత ఎక్కువగా వీళ్ళ యొక్క ఆదాయాన్ని కానీ ఆర్డర్ బుక్ని పెంచుకోగలుగుతున్నారు. ఈ ఆర్డర్స్ యొక్క భాగంగా మన దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని కైవసం కూడా చేసుకున్నారు. అండ్ అలానే 3 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అయిన స్పెయిన్ వాళ్ళతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఇదేంటి, 3 సంవత్సరాల వరకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ని చేయవలసిందిగా స్పెయిన్ వాళ్ళతోటి కుదుర్చుకున్నారు. సో దీనికి వీళ్ళకు వచ్చే విలువ కాంట్రాక్ట్ యొక్క విలువ ఏంటి, €112 మిలియన్ వరకు సంపాదిస్తారు. అండ్ ఈ కంపెనీ యొక్క యూఎస్ సబ్సిడరీ ఏదైతే ఉందో వాళ్ళు నైజీరియా వాళ్ళతో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి పీవీ ప్రాజెక్ట్స్ కోసం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లోకి వెళ్లారు. దీని యొక్క టోటల్ కెపాసిటీ 961 మెగావాట్ పీక్. సో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేది 455 మెగావాట్ పర్ అవర్. సో ఇలాంటి విదేశీ మార్కెట్లోకి కూడా వీళ్ళు చొచ్చుకుని పోయారు. ఇన్ని పురోగతులు ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ ఇటీవలే ఎక్కువ రుణం ఉందని దాన్ని తగ్గించుకోవడం కోసం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ రూట్ ద్వారా 1500 కోట్ల వరకు రేజ్ చేశారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వెస్టర్స్గా వీళ్ళు లోపలికి తీసుకొచ్చారు. సో సెప్టెంబర్ ఎండ్లోనే దీనివల్ల 2000 కోట్ల ఉన్న ఈ రుణం కాస్త 27 కోట్లకి తగ్గిపోయింది. డిసెంబర్ ఎండ్ కల్లా ఈ 1500 crores రావడం వల్ల. సో టైట్గా ఉండడం వల్ల వీళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ అండ్ ఆదాయం అనేది 760 కోట్లు ఉన్నది కాస్త 580 కోట్లకి పడిపోయింది. సో ఫినాన్షియల్ ఇయర్ 2024 Q2 నుంచి Q3 మధ్యలోని ఈ పర్టికులర్ ఆదాయం పడిపోవడం అనేది చూసాం. సో ఇటువంటి చాలా ఎక్కువ రుణం ఉన్నప్పుడు మెజర్స్ అనేవి తగ్గించుకోవడానికి, ఇటువంటి రుణాలని తగ్గించుకోవడానికి తీసుకోవాలి. అండ్ అందులో భాగంగానే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా అమౌంట్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మీరు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ నంబర్స్తో పాటుగా వీళ్ళ యొక్క రంగంలోని పనిచేస్తున్న మిగతా లిస్టెడ్ కంపెనీస్ అయిన ఎన్సీ నాలి భరత్ ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ట్రాన్స్వైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాటి చూద్దాం. గత 5 సంవత్సరాల్లోని సేల్స్ వేరియన్స్ కానీ చూస్తే 21.76% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా -338.18% ఉంది. సో ఇలా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ బలంగా వీళ్ళు తిరిగి 1 ఇయర్లోని 102.51% పాజిటివ్ రిటర్న్ని జనరేట్ చేయగలిగారు. సో అంత స్ట్రాంగ్గా రికవర్ అయ్యారని తెలుస్తుంది. కరెంట్ రేషియో అనేది 0.87 times. సో ఐడియల్గా ఒక కరెంట్ రేషియో అనేది 1 time కన్నా ఎక్కువ ఉంటే ఆ కంపెనీ స్ట్రాంగ్గా ఉన్నట్టు. బట్ ఈ కంపెనీకి 1 కన్నా తక్కువ ఉందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అయితే వీళ్ళకి -62.6% ఉంది. అండ్ లాసెస్కి గురయ్యి క్యాపిటల్ని పోగొట్టుకుని ఇవన్నీ జరగడం వల్ల ఇటువంటి వాటిల్లోని నెగిటివ్ కింద వచ్చారు. అయినా కూడా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ యొక్క ఎదుగుదల అవకాశాల మీద, భవిష్యత్తులో ప్రణాళికలు వీటన్నిటిని కూడా చూసి వాళ్ళ స్టేక్స్ని పెంచుకోవడం జరిగింది. స్టాక్ పర్ఫార్మెన్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత 1 ఇయర్లో 91.85% రిటర్న్ ఇచ్చిన ఈ కంపెనీ గత 5 ఇయర్స్లోని -17.77% రిటర్న్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రెండో కంపెనీలోకి వెళ్ళిపోదాం. సో ఈ కంపెనీ అనేది మీరు కానీ మందుల ప్రిస్క్రిప్షన్ని కానీ తీసుకెళ్తే ఒక మెడికల్ షాప్కి దాంట్లో నంబర్ 1 ప్లేయర్గా గత 5 సంవత్సరాలుగా నిలిచారు. అండ్ అలానే మన దేశం యొక్క ఫార్మాస్యూటికల్ మార్కెట్లోని 4వ స్థానాన్ని సంపాదించుకున్నారు. అవునండి, నేను చెప్పేది మ్యాన్కైండ్ ఫార్మా గురించే. 1995లోని స్థాపించిన ఈ కంపెనీ వివిధ రకాల ఫార్ములేషన్స్ని తయారు చేస్తూ మనకి వివిధ రకాల జబ్బులకి అక్యూట్ అండ్ క్రానిక్ థెరపాటిక్ ఏరియాస్లో కూడా అందిస్తున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడతో ఆగిపోకుండా హెల్త్ కేర్ రంగానికి సంబంధించి ప్రివెంటివ్ క్యూర్ అండ్ వివిధ రకాల మందుల్ని, ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. వీళ్ళు టాప్ 5 కంపెనీస్లోని చాలా చిన్న కంపెనీ, యంగెస్ట్ కంపెనీగా నిలిచారు. అండ్ ఈ కంపెనీ వరకు చూసినట్టయితే వీళ్ళకి 22 బ్రాండ్స్ ఉన్నాయండి. అండ్ ఆ బ్రాండ్స్ యొక్క మొత్తం ఆదాయం అనేది 100 కోట్లకి పైగా అందిస్తున్నారు. అండ్ 22 బ్రాండ్స్లో కూడా 4 బ్రాండ్స్ అనేవి లీడింగ్ పొజిషన్, అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఈ పొజిషన్స్లోనే ఉన్నాయి కన్జ్యూమర్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో సంబంధించినంత వరకు. మన దేశంలోని వీళ్ళ యొక్క ప్రెసెన్స్ చాలా గట్టిగానే ఉంది. 80% వరకు మీరు కానీ ఈ రోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అలా 80% వరకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఈ కంపెనీ యొక్క డ్రగ్స్ అని తెలుస్తుంది. 15,000 మందికి పైగా వీళ్ళకి ఫీల్డ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఎవరైతే వెళ్ళి ప్రోడక్ట్ గురించి బాగా మార్కెట్ చేయగలుగుతారు. సో వీళ్ళ మందులు తయారు చేస్తున్న ఏరియాస్ విషయానికి కానీ వస్తే యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియోవాస్కులర్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్, యాంటీ డయాబెటిక్, న్యూరో, సిఎన్ఎస్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, రెస్పిరేటరీ ఇలాగా ఎన్నో. 2007లోని వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు.
కాండమ్స్, ప్రెగ్నెన్సీ టెస్ట్, యాంటీ యాసిడ్ పౌడర్స్, విటమిన్స్, మినరల్ సప్లిమెంట్స్, యాంటీ యాక్నే, ఇటువంటి వాటికి సంబంధించిన వివిధ రకాల ట్రీట్మెంట్స్, లోషన్స్, లిక్విడ్స్ ఇవన్నీ వాటితోటి వచ్చారు. అయితే సేల్స్ మిక్స్ కానీ వచ్చినట్టయితే యాంటీ ఇన్ఫెక్షన్ 17% హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అసలు స్టేక్స్ ఎలా పెంచుకున్నారు ఈ 3 నెలల్లో అని తెలుసుకుందాం. సో 6.74% ఉండే వాళ్ళు 2.56% ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ అలానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 9.78% మాత్రమే హోల్డ్ చేస్తున్న వాళ్ళు సెప్టెంబర్లో డిసెంబర్ ఎండ్ కల్లా ఈ 9.7ని ఇంకొక 5.22%ని పెంచుకోవడం జరిగింది. ఎందుకు ఇంతలా పెంచుతున్నారు? కారణాలు అయితే తెలియాలి కదా. కోవిడ్ ఒక కన్సర్న్స్ అనేవి మళ్ళీ మొదలైంది గతంలో. సో 640 కేసులు అండ్ JN1 సబ్ వేరియంట్ వల్ల 3000 దాకా లైవ్ కేసెస్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి డిసెంబర్ 2022లో. సో అప్పుడు మళ్ళీ ఫార్మా కంపెనీస్ వేగం అందుకున్నాయి, అందరి దృష్టిలోని పడ్డాయి. ఈ ఇండస్ట్రీ వాళ్ళు చాలా కారణాల వల్ల మంచి పర్ఫార్మెన్స్ ని చూపించారు. ఎందుకు అని అంటే US లో సంబంధించిన జనరిక్ మార్కెట్స్ లోని మళ్ళీ డిమాండ్ అనేది పెరగడం చూశారు. అండ్ బ్రాండెడ్ మార్కెట్స్ లోని చాలా స్ట్రాంగ్ అవుట్కమ్స్, లైక్ ఇప్పుడు రా మెటీరియల్స్ యొక్క ధరలు తగ్గినాయి, ప్రోడక్ట్ లాంచెస్ వల్ల కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి పెరిగినాయి. సో ఇట్లాంటి అన్ని కారణాల వల్ల వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ అనేది 20% వరకు ఎదుగుదల అంటే ఇంక్రీజ్ ని చూపించింది. ఓవరాల్ గా ఫార్మా ఇండస్ట్రీ వరకు కూడా చూసుకున్నట్టయితే 1.5 రెట్లు వరకు గ్రోత్ ని పెరిగిందని చెప్పుకోవాలి ఈ సమయంలో. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పరంగా గానీ చూసినట్టయితే వీళ్ళకి వచ్చే ఆదాయం ఏదైతే 2600 కోట్లు ఉందో ఆ 2600 కోట్లలోని 2400 అంటే దాదాపు 92% వరకు డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి వస్తే 80% వరకు వీళ్ళు చేసే ఎగుమతుల నుంచి వస్తుంది. అండ్ వీళ్ళకి 2 ముఖ్యమైన కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి ఫార్మా, ఇంకోటి కన్స్యూమర్ హెల్త్ కేర్. సో నేను చెప్పిన ఈ డొమెస్టిక్ మార్కెట్స్ లో 2400 కోట్లలో కూడా 94% వరకు ఫార్మా ప్రొడక్ట్స్ నుంచి వస్తే 6% వరకు కన్స్యూమర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్నాయి. అయితే వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? ఉన్న అన్ని లిస్టెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లోని వీళ్ళు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అండ్ అందులో కూడా చూసినట్టయితే 90% వరకు వీళ్ళ యొక్క సొంత ఫార్ములేషన్స్ ని వీళ్ళు అమ్మి వీళ్ళు ఆదాయాన్ని జనరేట్ చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి చేయడం అనేది ప్రతి కంపెనీకి సాధ్యం కాదండి. వీళ్ళు 90% వరకు ఫస్ట్ పొజిషన్ లో ఉంటే, సెకండ్ పొజిషన్ లో 70% వరకు ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు ఉంటే, 60% వరకు డొమెస్టిక్ మార్కెట్స్ లోని టొరెంట్ ఫార్మా, క్రామ్స్ వాళ్ళతో అది ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళు 60% వరకు ఇలాగా రెవెన్యూని జనరేట్ చేయగలుగుతున్నారు. సో మిగతా అన్ని కంపెనీస్ కూడా 50% కన్నా తక్కువే మన డొమెస్టిక్ మార్కెట్స్లోని వాళ్ళ ఫార్ములేషన్స్ ద్వారా ఆదాయాన్ని ఇంత ఎక్కువగా సంపాదించుకోవడం అనేది సాధ్యపడటం లేదు. అయితే ఈ కంపెనీకి ఉండే బలహీనత ఏంటి? వీళ్ళ ఫార్ములేషన్స్లో 14% వరకు డొమెస్టిక్ డ్రగ్స్ అంటే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కింద వస్తున్నాయి. సో ఇలా వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్, నియమాలు పెట్టడం వల్ల ప్రైజింగ్ మీద ఎక్కువగా కంట్రోల్ అనేది ఉండదు. సో ఈ లిస్ట్లోనే 384 ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ అందులో 14% ఈ కంపెనీ వాళ్ళదే అవ్వగా ఎక్కువ మొత్తాదిలోనే వీళ్ళు ఇక్కడ రెవెన్యూ అనేది సంపాదించలేరు ఎప్పుడన్నా ప్రైజెస్ తగ్గితే. సో అది వీళ్ళకి ఒక పెద్ద బలహీనత అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అండ్ సిప్లా యొక్క ఫినాన్షియల్ నంబర్స్ ఈ కంపెనీతో పాటు చూడొచ్చు. అయితే మ్యాన్కాన్ ఫార్మా వాళ్ళు మిగతా 2 కంపెనీస్ కన్నా మార్కెట్ క్యాపిటలైజేషన్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సేల్స్ గ్రోత్ వాళ్ళిద్దరి కన్నా ఎక్కువగా నమోదు చేసుకున్నారు, 15.71%. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 17.02% వరకు చూపించారు. క్విక్ రేషియో పరంగా చూస్తే 2.21. సో ఎటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కన్నా ఈ క్విక్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు. సో అలాగానే చూసినట్టయితే వీళ్ళు లిక్విడిటీ పొజిషన్లో చాలా బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇదే మనం మిగతా కంపెనీస్తో కానీ పోల్చి చూసినట్టయితే సన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా సిప్లా కన్నా తక్కువగానే ఉన్నారు. స్టాక్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గత 1 సంవత్సరంలో 67.8% రిటర్న్ ఇచ్చిన వాళ్ళు గత 5 ఇయర్స్కి అబ్సల్యూట్ రిటర్న్ పరంగా కానీ చూసినట్టయితే 67.8%ని ఇచ్చారు. సో ఇప్పుడు మనము DII అండ్ FII వాళ్ళు అత్యధికంగా పెంచుకున్న స్టేక్ ఏ కంపెనీ అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ కంపెనీ మన దేశం యొక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లోనే మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అండ్ ఈ రంగంలోని వీళ్ళు అతి పెద్ద లీడింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అంటే B2B సేవల్ని అందిస్తూ మన దేశంలోని 15 మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి సేవల్ని అందిస్తున్న వాళ్ళల్లో 10 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క సేవల్ని తీసుకుంటున్నారు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇదే మ్యూచువల్ ఫండ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ ఇండస్ట్రీలోనే 69% మార్కెట్ షేర్ ఉందండి. అవునవును, నేను మాట్లాడుతుంది క్యామ్స్ గురించి, అంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ పేరుకి తగ్గట్టుగానే టెక్నాలజీని వాడుతూ ముందస్తులోని వీళ్ళ యొక్క వినియోగదారులకి ఎంత సులువుగా ఒక ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని మారుస్తూ
చాలా క్లిష్టమైన చాలా క్రిటికల్ అయిన విషయాల్ని కూడా చాలా ఈజీగా వీళ్ళు అందిస్తున్నారు. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేవి వివిధ రకాల అసెట్ క్లాసెస్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి కావచ్చు, ఆర్థిక సంస్థలకి కావచ్చు, కావాల్సిన సేవల్ని అందిస్తున్నారు. సో వీళ్ళ యొక్క ఆపరేషన్స్ దాదాపుగా 2080 సర్వీస్ సెంటర్స్లోని 25 రాష్ట్రాలలోని అండ్ 5 యూనియన్ టెరిటరీస్లోని అందిస్తున్నారు. వీళ్ళు వివిధ రకాల సేవల్ని అందిస్తున్నారండి. అంటే దాదాపుగా 10 రకాల సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది క్యాంప్స్. వీళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఎంఎఫ్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్గా పనిచేస్తున్నారో అందులోని వీళ్ళ సేవలో క్యాంప్స్ ద్వారా అందిస్తున్నారు. క్యాంప్స్ ఫిన్సర్వ్లోని అకౌంట్ అగ్రిగేటర్ సేవల్ని ఆర్థిక సంస్థలకి అందిస్తున్నారు. మూడవది క్యాంప్స్ వెల్త్ సర్వ్. వీళ్ళు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి కానీ ఆర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ ఈ పర్టికులర్ వింగ్లోని అందిస్తున్నారు. క్యాంప్స్ పే అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ కానీ రుణాలు తీసుకుంటున్న వీళ్ళందరికీ కూడా డిజిటల్ పేమెంట్స్కి కావాల్సిన సొల్యూషన్ సేవల్ని అందిస్తున్నారు. ఐదవది క్యాంప్స్ రెప్. ఇన్సూరెన్స్ రెపాజిటరీ సేవల్ని అందిస్తున్నారు క్యాంప్స్ రెప్లో. థింక్స్ 360 ఏఐ ద్వారా ఇచ్చే సొల్యూషన్స్లో స్పెషలైజ్ చేస్తున్నారు ఇక్కడ. క్యాంప్స్ కేఆర్ఏ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ సేవల్ని అందిస్తున్నారు. క్యాంప్స్ సిఆర్ఏ ఫైనాన్షియల్ ఇయర్ 2022లోని మొదలుపెట్టి ఈ ఎన్పిఎస్ రిజిస్ట్రేషన్స్ని ఈ పర్టికులర్ వింగ్ ద్వారా చేస్తున్నారు. స్టర్లింగ్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్మ్. ఈ మొత్తం గ్రూప్కి సంబంధించిన ఆర్మ్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఇక్కడ సేవల్ని అందిస్తున్నారు. ఫిన్ట్యూపుల్ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారు. ఇప్పుడు మనం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ని మనం తెలుసుకుందాం. డిసెంబర్ 2023లోని ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 47.69% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఇది 9.08% ఇంక్రీజ్ అయిన తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 23.07% హోల్డ్ చేస్తున్నారు. కానీ 7.65% ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఇంతలా గల వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి, దానికి గల కారణాలు ఏంటి? FIIs కానీ DIIs కానీ మన దేశం యొక్క ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి చాలా వరకు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో అందులోనూ క్యాంప్స్ అనే కంపెనీ ఎంఎఫ్ రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఇండస్ట్రీలోనే లీడింగ్ కంపెనీగా ఉండడం వల్ల ఆబ్వియస్గా దృష్టి అనేది అటువైపు మళ్ళుతుంది. క్యాంప్స్ వాళ్ళు కూడా దాదాపుగా 33.95 ట్రిలియన్ వరకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం అసెట్స్ యొక్క విలువే 49.9 ట్రిలియన్ ఉంటే అందులో వీళ్ళు 33.95 ట్రిలియన్ని మేనేజ్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు వీళ్ళు ఇక్కడ మార్కెట్ పొజిషన్ ఎంత స్ట్రాంగ్గా బలంగా ఏర్పరచుకుని సేవలను అనేది అందిస్తున్నారు అనేది. వీళ్ళ రెవెన్యూ విషయానికి కానీ వచ్చినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 24లోని Q3లోని వీళ్ళకి 290 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. గత సంవత్సరంతో కానీ పోలిస్తే 18% వరకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని వీళ్ళు నమోదు చేసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్స్ కానీ చూస్తే మ్యూచువల్ ఫండ్ సేవలు, నాన్ మ్యూచువల్ ఫండ్ సేవలు ఉన్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే నాన్ మ్యూచువల్ ఫండ్ సేవల నుంచే 73% వరకు వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్ సేవల్లో కూడా అసెట్స్ మీద ఆధారపడని సేవల్ని అందిస్తున్నారు. సో అసెట్స్ మీద ఆధారపడి ఉండి 12.8% ఆదాయాన్ని జనరేట్ చేస్తే ఆధారపడకుండా వీళ్ళు 14% వరకు ఉత్పత్తి చేస్తున్నారు రెవెన్యూ. సో వీళ్ళ కోర్ బిజినెస్ అయిన మ్యూచువల్ ఫండ్స్ అయినప్పటికీ కూడా వీళ్ళకి నాన్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్స్ నుంచి అధికమైన ఆదాయం అనేది వస్తుంది. సో నాన్ మ్యూచువల్ ఫండ్ రెవెన్యూ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మీరు ఇక్కడ వర్గాల్ని చూసి తెలుసుకోండి. స్ట్రెంత్స్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళు మేజర్గా ఏదైతే మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ కింద పనిచేస్తున్నారో దాని నుంచి ఇంకా వాళ్ళ స్కోప్ని విస్తరించుకొని వివిధ రకాల విషయాల్ని చూడాలి అని అనుకుంటున్నారు. అండ్ అలాగే నాన్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇప్పుడు వచ్చే అధికమైన ఆదాయం అనేది వివిధ రకాల సేవలు ఎలాగంటే పేమెంట్ సొల్యూషన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ రెపాజిటరీ సేవలు కావచ్చు, కేవైసీ సేవలు, అకౌంట్ అగ్రిగేటర్ ఆఫరింగ్స్ అండ్ పెన్షన్ CRA. వీటిలో ఆల్రెడీ అన్నిట్లో వీళ్ళు అడుగు పెట్టేశారు. కాకపోతే ఎక్కడన్నా కొత్త విషయాలు ఉన్నాయా, కొత్తగా మనం స్కోప్ని పెంచుకోవచ్చా అనే విషయాల మీద కూడా చాలా ఎక్కువగా రీసెర్చ్ అనేది జరిపిస్తూ వచ్చే 4-5 సంవత్సరాల్లోనే దాదాపుగా కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఇటువంటి రంగాల్లో నుంచి ఒక 4 నుంచి 5 బిలియన్ వరకు సంపాదించాలి అనే ఒక టార్గెట్ని ఏర్పరచుకున్నారు. కాకపోతే ఈ కంపెనీ వాళ్ళు అంటే మన దేశంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వాళ్ళు టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని ఎప్పటికప్పుడు కట్స్కి గురవుతూ ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ రెగ్యులేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఎప్పుడన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క రేషియోని తగ్గించుకోవాలి, ఎక్స్పెన్సెస్ని కట్ డౌన్ చేయాలి అని అంటే అది వెంటనే వీళ్ళ లాభాలపైనే ప్రభావం అనేది పడిపోతుంది. సో వీళ్ళకి అధికంగా వచ్చే ఆదాయం అనేది వీళ్ళు కొంచెం ఎక్కువ మోతాదులోని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దాదాపుగా ఎటువంటి కట్స్ కన్నా గురైనప్పుడు వీళ్ళ ఛార్జెస్ వీళ్ళ ఫీజులు కానీ తగ్గించుకోవాలి అని అంటే అప్పుడు మాత్రం చాలా ఇబ్బందులకి అయితే గురవుతారు. ఇప్పుడు ఈ కంపెనీతో పాటు అదే రంగంలో ఉన్న లిస్టెడ్ అయిన కేఫిన్ టెక్నాలజీస్తో పోల్చి చూసినట్టయితే ROE పరంగా చూస్తే 39.71% ఉంది ఈ కంపెనీకి. కాకపోతే కేఫిన్ టెక్నాలజీస్ కేవలం 25.86% ఉంది. క్యాంప్స్ వాళ్ళు 1 year రిటర్న్ కానీ చూస్తే 37.7% ఉంది. కానీ ఇక్కడ కేఫిన్ టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళని దాటి 129.77% రిటర్న్ని ఇచ్చారు. కంపెనీ యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 yearలో 21
0.57% పెరిగితే పాస్ట్ 5 సంవత్సరాలు కలిపిన అబ్జల్యూట్ రిటర్న్ చూస్తే 112.27% ఇచ్చింది. సో ఇదండి ఏదైతే 3 కంపెనీలు ఎక్కడైతే డిఐఐ అండ్ ఎఫ్ఐఐ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్స్ని పెంచుకుని అసలు ఏ తీరుగా అంటే వీళ్ళు ఎలాగా ఎందుకు ఆ కారణాలన్నింటినీ కూడా మనం తెలివిగా చూసాము కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని. అండ్ మీ పోర్ట్ఫోలియో కానీ నేను తెలియపరిచిన ఈ 3 కంపెనీ యొక్క స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ జరిపుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లోని మెన్షన్ చేయడం మర్చిపోకండి. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం పర్పస్ మాత్రమే మేము తీసుకొస్తున్నామండి వీడియో ముందుకి. ఎటువంటి రికమెండేషన్స్ అండ్ సాలిసిటేషన్స్ అయితే ఇవ్వడం లేదు. సో ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.